పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి క్రమశిక్షణ కమిటీ నివేదిక అందజేసింది. రిపోర్టులో కీలక అంశాలున్నాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని, చిన్నారెడ్డిని కూడా ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని క్రమశిక్షణ కమిటీ సూచించింది. ఇద్దరి వ్యవహారం పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయని అభిప్రాయపడింది. ఇలాంటి సమయంలో చర్యలు తీసుకోకపోతే పార్టీకే నష్టం జరుగుతుందని, ఇద్దరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి పీసీసీ చీఫ్ నివేదిక ఇచ్చింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి క్రమశిక్షణ కమిటీ నివేదిక అందజేసింది. ఆ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. చారి, పీసీసీ క్రమశిక్షణ కమిటీ కొద్దిసేపటి క్రితమే నివేదిక ఇచ్చింది పీసీసీకి. పీసీసీ నుంచి కూడా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కి నోటీసు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ పీసీసీ చేరవేశారు. అయితే ప్రధానంగా ఈ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి నివేదికలో 2 అంశాలను మెన్షన్ చేశారు. పార్టీకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ నష్టం చేకూర్చేలా ఉన్నాయి కాబట్టి పార్టీలో క్రమశిక్షణ అనేది ముఖ్యం. కాబట్టి క్రమశిక్షణ ఉల్లంఘించినటువంటి ఇద్దరు నాయకుల మీద చర్యలు తీసుకోవాలనేటువంటి సిఫార్సుని అయితే ప్రధానంగా పేర్కొంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం క్రమశిక్షణ కమిటీ చేసినటువంటి సిఫార్సులో మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలి అనేటువంటిది ఒక ప్రతిపాదన. రెండవది చిన్నారెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్. చిన్నారెడ్డి ప్రస్తుతం ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయన్ని కూడా ఆ పదవి నుంచి తప్పించాలనేటువంటి ప్రతిపాదన రాష్ట్ర పీసీసీ క్రమశిక్షణ కమిటీ అయితే ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించి పీసీసీ కూడా నేరుగా క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల్ని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పంపుతారు. మీనాక్షి నటరాజన్ ఏఐసీసీకి పంపి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం వద్ద కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఉన్నాయి కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా పట్టు విడుపులకు పోవాలనేటువంటి అభిప్రాయం కూడా కనిపించట్లేదు. కఠినంగానే వ్యవహరించాలనేటువంటి ఆలోచనతో ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు అమల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎస్ చారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి క్రమశిక్షణ కమిటీ నివేదిక అందజేసింది. రిపోర్టులో కీలక అంశాలున్నాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని, చిన్నారెడ్డిని కూడా ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని క్రమశిక్షణ కమిటీ సూచించింది. ఇద్దరి వ్యవహారం పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయని అభిప్రాయపడింది. ఇలాంటి సమయంలో చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని, ఇద్దరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సూచించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు పీసీసీ నివేదిక ఇచ్చింది. ఏదైతే రిపోర్టు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది. క్రమశిక్షణతో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కింద క్యాడర్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవిస్తారు. ఆ గౌరవించడం ద్వారానే రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ గౌరవం దెబ్బతినే పరిస్థితి కానీ, రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కి నష్టం జరిగే పరిస్థితి కానీ
ప్రజల ముందు పోకుండా ప్రతిపక్ష పార్టీలుకి మన పార్టీని గురించి ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యల్ని కఠినంగా తీసుకోవాలని రికమెండ్ చేయటం జరిగింది. ముఖ్యంగా కఠినమైన చర్యలు ఏంటి అనేది మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకొని మీ అందరికీ చెప్తారు, నాకు కూడా పంపిస్తారు. అప్పుడు ఆ కఠిన చర్యలు ఏంటో చెప్తారు. నేను రాసిన అంతా డిసిప్లిన్, క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో హైకమాండ్ నిర్ణయిస్తారు. కఠినమైన చర్యలు ఏంటి అనేది మా కాంగ్రెస్